ప్రభుత్వం 5 సంవత్సరాలు జగన్ పాలన చూశారు మీరు. గతంలో మనం 5 సంవత్సరాలు చంద్రబాబు పాలన చూసాం. ఈ రెండింటి పాలనలో ఏది బాగుందంటే ఏం చెప్తారు? ఏది బాగుందంటే ఏం చెప్తామంటే ధాన్యం రేటు మంచి మద్దతు ధర మంచి రేటు ఇచ్చారు, రైతులకు అనుకూలంగా ఉంది ఏంటి, రైతు భరోసా ఇచ్చాడు, అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని బాగుంది. ఇంకా అంతకంటే ఇంకేం చేస్తారు? ఇంకా ఊర్లో సచివాలయం ఉందా? ఉందండి. రైతు భరోసా కేంద్రం ఉంది. విలేజ్ క్లినిక్ ఉందా? ఉంది. నాడు నేడు ద్వారా బాగుపడిన బడి ఉందా? ఉంది. ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. మరి ఏంది జగన్ పాలన అభివృద్ధి లేదంటారు? అది ఎవరో చెప్పింది చూస్తున్నారు, కళ్ళతో చూస్తున్నారు. ఎవరో గిట్టిన వాళ్ళే లేకపోతే వాళ్ళకి ఏది ఇదే వాళ్ళు చూసుకుంటానండి. తిన్నదారి ఎవరో మర్చిపోరు ఏమండి. ప్రతి ఒక్కరికి ప్రతి రైతాంగం వచ్చింది, ప్రతి అందరికీ ఉంది, ఏం రాంది ఏదీ లేదు. మా పిల్లలకి అమ్మ ఒడి వచ్చింది, నాకు అయితే రైతు భరోసా వచ్చింది. నాకు ధాన్యం విషయంలోనే నంబర్ 1 రైతుకి నంబర్ 1 90% 1640 రూపాయలు ఇచ్చిన దాత జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు అంటాడు వెనక్కి తీసిపోయాడు, 30 సంవత్సరాలు వెనక్కి తీసిపోయాడు రాష్ట్రం. 30 సంవత్సరాలు ఎదురుకెళ్ళిపోయింది. ఇప్పటికే వెనకెళ్ళిపోయింది, ముందుకెళ్ళిపోతుంది. ఇంకా ఎంత రైతుకి ఎంత మేలు చేశాడు మహానుభావుడు. పవన్ కళ్యాణ్ అంటే రాక్షస పాలన అంటాడు ఏంటి? ఆయన వల్ల ఏమవుద్దండి, ఆయన వల్ల ఏమవుతుంది సార్? బొమ్మల రాము చేసినాడా? అలా కాదు. పరిపాలన అంటే విధానం అంటే ముక్కుసూటిగా ఉండాలి, వర్తరూప మాటలు మాట్లాడకూడదు, ముక్కుసూటిగా ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇచ్చినట్టే ఉంది. ఆ రోజు ఏ మాట చెప్పాడు, ఈ రోజు ఏ పథకాలు ఇస్తున్నాడు ఏంటి? అందరికీ అందిని, అందిన పథకం ఏదీ లేదు. రైతు భరోసా అందింది, అమ్మఒడి అందింది, ధాన్యం విషయంలో మట్టి నంబర్ 1. ఓకే, నేను రైతునే. మీ ఒక 30 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనని అంతం చేస్తామని ఇద్దరు అంటున్నారు, చంద్రబాబు అన్నాడు, పవన్ కళ్యాణ్. ఎన్ని అనుకుంటే ఏ సుఖం ఉందండి? జరిగే చూసుకోవాలి. అసలు 75 175 175 వీళ్ళు కూడా ఎవరు లేరు. ఎక్కడ రాజీ పడే పని లేదు. బంపర్ మెజార్టీతో 5ఓసారికి ఎలా పోతున్నాడు కూడా? తప్పకుండా బంపర్ మెజార్టీతో తప్పకుండా. కొడవలు వాణి అంటే కొడవలు వాణియే. ఇప్పుడు 20 సార్లు అయింది, 20 సంవత్సరాలు. ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు తిరిగిలేదు. నాని గారికి కొట్టిన పిండి గుడివాడ. ఆయన్ని ఎవరు ఎదురు చెప్పేది లేదు, ఆయనకి ఓటు ఏం నాదులు లేడు. ఈసారి నేను ఓడించడానికి వచ్చానని వెనుగల రాము అంటున్నాడు. ఆయన బలాన్ని చూసుకుంటే మా బలం మాది అంతే. జనం అంతా మా వైపు ఉన్నారు. ఇదో మాది ఇది మాకుంది, మేము చేసాం. ఓటు అడగట్లా, వేయమన్నాం. మేము మంచి చేస్తే ఓటేయండి, లేకపోతే వద్దు. సంపద సృష్టించి పేదవాళ్ళని కోటేశ్వరులు చేస్తా అన్నాడు. ఏమండి, అందరూ వాళ్ళే తిరగాల? మాలోని పక్క పొడికి మేము బండేసి తిరగకూడదా? మేము వాళ్ళ దగ్గర జీతాలు కొండాలా? వాళ్ళ దగ్గర పల్లెదానం చేయాలా? మాకు వ్యవసాయం చేసుకోకూడదా? మేము రైతు అవ్వకూడదా? మా నెలలో పల్లెదానం చేయాలా? మేము 2 కేజీలు మేపుకున్నా, మా అన్నోడు 10,000 ఇచ్చాడు, 2 కేజీలు కొనుక్కున్నా, మేపుకున్నా. పాలు గాంధ్రం పెట్టారు, పాలు పోసుకుంటున్నా. ఇంకేం కావాలి? అప్పుడు నడిచేవాడికి సైకిల్ కావాలి, తనవాడికి ఇది కావాలి. చెప్పులు కావాలా? ఖాళీ చెప్పులు చాలు. ఏం కావాలి? ఇప్పుడు గుడికి లేనివాడు చెట్టు నేడు చాలు. అది కూడా లేని వాడిని కూడా అంతవరకు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నా పాలన చూసి ఓటేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి అసలు ఓటు వేసే అవకాశం ఉందా ప్రజలు? పక్కా నీకు చెప్తాం, మా ఊరు చెప్తాం. మా కొడాలి గారు 1,00,000 మెజార్టీతో